మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కృష్ణా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు మట్టా ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మట్టా ప్రసాద్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముడా చైర్మన్ బాధ్యతల స్వీకరణకు జిల్లా నలుమూల నుంచి కుటుంబ నేతలు తరలివచ్చారు. అంతకుముందు సుల్తానగరం ఆంజనేయస్వామి ఆలయం నుండి జెడ్పీ కన్వెన్షన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూనే, శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం, అటువంటి ప్రాంత అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న ముడా అధ్యక్షుడిగా చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం కలగడం, ఆ అవకాశాన్ని కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, సామర్థ్యాలు ఉన్న యువకుడైన మట్టా ప్రసాద్ ఈ బాధ్యత కోసం ఎంపిక చేసినందుకు నేను పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కోర్టు ఆధారిత అభివృద్ధిని ఈ ప్రాంతానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు 200 కోట్లు ఇచ్చి 640 ఎకరాలు సేకరించి భూమి పూజ చేశారు. ఒక అద్భుతమైన ఒక పోర్టుని ఇక్కడ నిర్మిస్తే దాని ఆధారంగా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు భూమి పూజ చేశారు. తర్వాత